కరీంనగర్ జిల్లా జమ్మికుంట అంబేద్కర్ చౌక వద్ద కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు మొలుగురి సతయ్య ఆధ్వర్యంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి రాజ్యాంగ పీఠికను చదివి అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు క్రమశిక్షణతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట బ్లాక్ అధ్యక్షులు మొలుగురి సతయ్య ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు నిర్విరామ కృషి చేసి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో మహానుభావులు వారి పోరాటంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించారని, జైలు జీవితం గడిపిన కీలక పాత్ర పోషించి తరతరాలకు చెరిగిన ముద్ర కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకర్ రమేష్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొనగంటి మల్లయ్య, దేశ్ని కోటి, జమ్మికుంట మండలం మరియు పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న, పుదరి రేణుక, పిడుగు భాగ్య, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ సజ్జాద్, కాంగ్రెస్ షఫరీఫ్, కాంగ్రెస్ ఫిషరీస్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పింగిలి రాకేష్ ముద్రాజ్, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బూడిగే శ్రీకాంత్, సేవాదల్ జమ్మికుంట మండల అధ్యక్షులు పవన్, కొత్తపల్లి మాజీ ఉప సర్పంచ్ దేశిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉపాధి పేరు మీద తీసేస్తూ కుట్ర చేయడం జరుగుతుంది. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు ఊరు తిరుగుతూ దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జై కాంగ్రెస్. కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ముందు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మరి కాంగ్రెస్ పార్టీ నిర్వాహకులకు, అధ్యక్షులకు నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు 1985 డిసెంబర్ 28న ఏవో హ్యూమ్ అనే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో బ్రిటిష్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంటలోని మోదురు చౌరస్తాలో జెండా ఎగరవేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత నుంచి అనేక ఉద్యమాలు చేసి అనేక జైలు పెట్టి గాంధీ కుటుంబం మీద ఈరోజు మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పేరు మీద ఒక గాంధీ పేరు తీసేసిన ఉద్దేశంతో ఈరోజు శ్రీరామ్ పేరును తీసుకోవడానికి చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం జమ్మికుంట పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగురు సదయ్య గారు మరియు అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎందుకు ఘనంగా నిర్వహించుకోవాలనంటే 141 సంవత్సరాల క్రితం పడిన బీజం నేడైనా నాడైనా స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందో, నేడు దేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రతి పల్లె కానీ అభివృద్ధి పదంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా నాటి నుండి నేటి వరకు కూడా ఉద్యమంలో ఏ విధంగా పనిచేసిందో అదే విధంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. అలాంటి తరుణంలో అలాంటి పార్టీలో పనిచేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇలాంటి పార్టీని తరతరాలుగా అధికారంలో ఉంచే ప్రతి ఒక్క ప్రజలు కూడా నిరుపేదలు అనేవారు లేకుండా పోతారు. వాళ్ళందరినీ కూడా గరీబీ హఠావ్ అనే నినాదంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై కాంగ్రెస్. కార్యకర్తలకు, యువకులకు, సైనికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి బ్రిటిష్ పరిపాలన ఎన్నో అంశాలకు గురి చేసిన క్రమంలో 141 ఏళ్ల కింద ఏవో హ్యూమ్ అనే వ్యక్తి అఖిల భారత కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి దాని అనంతరం ఎన్నో ఉద్యమాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి
భర్తను కోల్పోయిన సందర్భం కావచ్చు, అత్తను కోల్పోయిన సందర్భం కావచ్చు, మరి ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు చెక్కు చెదరకుండా ఒక నాయకత్వం అవసరం ఉందని చెప్పేసి, ఈ నాయకత్వం ప్రజలందరికీ అవసరం అని చెప్పేసి తాను చిన్న పిల్లల్ని వెంట వేసుకొని కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఇవాళ రాష్ట్రం సిద్ధించడంలో కానీ ఆనాడు స్వాతంత్రం తేవడంలో కానీ కీలక భూమిక పోషిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రకాల సంస్కరణలు, ఎన్నో రకాల పరిపాలన విషయంలో ఎన్నో రకాల అంశాలను తీసుకురావడం జరిగింది. మరి అలా విద్యా హక్కు చట్టం కావచ్చు, అదేవిధంగా ఉపాధి హామీ పథకం కావచ్చు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల చట్టాలను ప్రజలకు పరిపాలన అందించే విషయంలో ముందున్నది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా అన్యాయం చేయడం లేదు అనే ఉద్దేశాన్ని తెలపడం కోసం ఇవాళ సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు చేరువ చేసి ప్రతి పరిపాలనలో ఉన్నటువంటి అక్రమాలకు గురి కాకుండా ప్రతి పౌరుడు ఇవాళ ఏం జరుగుతుందనేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు చేరవేసింది. మరి అదేవిధంగా ఎన్నో రకాల సంస్కరణలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ